మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. ప్రస్తుతం విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇష్టపడి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనుష. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది. మరి ఒక 2 రోజుల్లో ఎవరైతే ఉన్నారో అనుష 2 రోజుల్లో పాపనో బాబునో కనాల్సి ఉంది. అటువంటి సందర్భంలో నమ్మిన వ్యక్తే కాలయముడే, కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి నిండు గర్భిణిని చంపేసిన ఘటన అయితే విశాఖలో చోటు చేసుకుంది. సో అమ్మాయి తల్లిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏ విధంగా జరిగింది ఈ సంఘటన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎలా జరిగింది తల్లి ఈ సంఘటన? నాకు ఏం తెలుస్తుందండి. నేను అమ్మ హాట్ రోడ్లో ఉన్నాను, వీళ్ళమ్మో ఇక్కడ వైజాగ్లో ఉన్నారు. నాకు ఏం తెలియదండి. ఆ ఫోన్ చేయడమే నాకు తెలుసండి. ఫోన్ చేసిందండి ఇలా జరిగిందని. ఇలా ట్యాబ్లెట్ కలిపేసాడు పరోటాలోని. మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, మా వాళ్ళకి తెలిసి చంపేస్తారు, నేను కొన్ని రోజులు వేగ తీసుకొస్తాను తెలిసిన తర్వాత ఈ మాటే చెప్పిందండి. అలాగ అన్నాడు అని చెప్పిందండి. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిసే ఉండేవారు? ఇప్పుడు మామూలుగానే ఉండేవారా? మామూలుగానే ఉండేవారంటండి. ఇక్కడ వైజాగ్లోనే ఉండేవారంటండి. మరి ఎందువల్ల ఈ కిరాతకానికి పాల్పడ్డాడు? అదే అర్థం కావట్లేదండి. ఎందుకు చంపేయాలనుకున్నాడో మరి తెలియట్లేదండి. ఇవన్నీ వీళ్ళకి తెలియాలండి. మరి నేను కోమలో ఉన్నాను కదా, నాకు తెలియదండి. మీరు ఏమవుతారు తల్లి? నేను తల్లినే అండి. అమ్మాయికి తల్లి. ఓకే. నేను ఈ అమ్మాయి కోసం ఈ ఊర్లో అడిగెట్టాను కానీ ఇప్పుడు వరకు అమ్మలోంచి లేసి బయటికి రాలేదండి. ఇదే బయటికి రావడండి. మీది ఏ ఊరమ్మ? సొంత ఊరు మీద? హట్ రోడ్ అండి. మా ఆయన చచ్చిపోయినప్పుడు కూడా బయటికి రాలేదండి. ఆ రూమ్లోనే ఉండేదానండి. ఇప్పుడు ఈ అమ్మాయి కోసం ఇక్కడ దాకా రావడం వచ్చిందండి. ఆ అమ్మాయిని లేకుండా చేస్తాడు. నా మూడు లేకుండా పోయాడు. నన్ను చూసి వాళ్ళు లేకుండా పోయాడు. నాకే 2 కూతుర్లో ఉన్నారు, చూస్తారు అనుకున్నాను. అన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. నా చెల్లెలు కొడుకు చూసేవాడండి. డాడీ యానోలో లారీ గుద్దేసాడు, చచ్చిపోయాడు. డాడీ చూసేవాడండి. ఆడి నా కొడుకు కింద ఉండిపోయిపోడండి. ఇంటికి వెళ్ళిపోడు కదా, అసలు నా దగ్గరే ఉండిపోడండి. నా దగ్గరే ఉండిపోయి నేను పెంచుకుంటానని నీకు అక్కకి రాస్తాను, ఇల్లు నీకు ఇద్దరికి రాస్తానని. నా పిల్లడు చచ్చిపోయిన దాకా మటుకి ఎవరికి రాయలేదండి. పిల్లడి మీద నమ్మకం పెట్టుకుని మా పిల్లలకి ఇద్దరికి రాయలేదండి. అసలు పెట్టుకున్నానండి. ఆడి వదిలేసి వెళ్ళిపోయాడండి. ఈ పిల్ల వదిలేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇలా మిగిలేరండి. నా మొగుడు పోయాడండి, నా నాన్న పోయాడు, అందరూ పోయాడు. నా కుటుంబం చాలా మంది పోయారండి. దిక్కుమాలదాన్ని అయిపోయానండి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర ఉన్నారు. సో సిస్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, అసలు ఇది ఎలా జరిగింది? ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు. కొన్ని రోజులు అయితే బాగానే ఉన్నారు. తర్వాత నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి తన్ని నీ లైఫ్లో చూసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు తర్వాత గొడవలు అయ్యి జరిగినాయి. మళ్ళీ మామూలుగానే ఉండేవారు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ మా ఫ్యామిలీ అందరిలో తెలిసింది, నువ్వు సేఫ్గా నువ్వు నీ లైఫ్ను చూసుకుంటే బెటర్, నాతో ఉంటే నీ లైఫ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు కూడా పెళ్లి చేసుకున్నాను, నీతో నేను లైఫ్ లాంగ్ ఉంటాను తప్పించి నేను వదిలిపెట్టడానికి పెళ్లి చేసుకోలేదు. కష్టమైన నష్టమైన నీ హెల్త్ బాగున్నా బాగోపోయినా నేను పబ్లిక్గా నేను నీ దగ్గరే నీతోనే ఉంటాను తప్పించి భయపడి నేను వదిలేసుకోండి, నేను వదులుకోవడానికి నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి తను చెప్పిందండి. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తనకి దగ్గరుండి చూసుకోవడం మరి బాగానే చూసుకున్నాడో లేదో మనం పక్కన లేము కాబట్టి మరి చూసుకున్నాడు. తర్వాత మన ఫొలటో తాగాలని ఉందంటే తీసుకుని వచ్చాడంటే అందులో ట్యాబ్లెట్ వచ్చింది. తను తాగుతూ ఉండగా ట్యాబ్లెట్ వచ్చింది ఏంటని చెప్పేసి అడిగితే ఎందులో ట్యాబ్లెట్ వచ్చింది? ఫొలటో తాగాలని ఉందంటే తీసుకొచ్చాడంట. దాంట్లో ట్యాబ్లెట్ వచ్చిందంట. ఆ ట్యాబ్లెట్ వచ్చింది ఏంటని చెప్పేసి అడిగితే ట్యాబ్లెట్ అదేంటి అందులో ట్యాబ్లెట్ రావడం ఏంటి, సరే ఇది పక్కన పెట్టు, మనం ఒకసారి వెళ్ళి కనుక్కుందాం, దీని గురించి కనుక్కుంటాను నేను, అందులో ట్యాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పేసి అన్నాడంట. కానీ తను నాకు ఎలా చెప్పిందంటే పాజిటివ్గా చెప్పింది. అసలు ఈ ట్యాబ్లెట్ విషయం ఏదైనా తల వెంటికి రావచ్చు, లేదంటే పురుగు రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఆ విషయం కూడా నాకు సరే కానీ ఇలా చెప్తే తను పక్కన పెట్టు, దాని గురించి మాట్లాడదాం, తనకు
దానికోసం అడుగుదాం గట్టిగాని అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి నాకు పాజిటివ్గా చెప్తుంది. ఆ విషయానికి వచ్చి ఎవరైనా కొంచెం సీరియస్గా తీసుకుంటారు, అందులో టాబ్లెట్ రావడం ఏంటి, నువ్వు అసలు ఏదైనా రావాలి కానీ ఎప్పుడుగా ఏదైనా రావాలి కదా అని చెప్పి తన రివర్స్ అవ్వచ్చు. కానీ తను అంత ప్రేమ మునిగిపోయి ఉంది తనలో. పాజిటివ్గా తీసుకొని నాకు చెప్పింది. చెప్తే మనం పోనీ మేము చెప్పడానికైనా సరే తను ఫుల్గా మునిగిపోయి ఉంది తన ప్రేమలోని. మేము చెప్పినా ఒకవేళ మాతో మాట్లాడడం మానేసి తప్పించి తనైతే వదులుకుని స్టేజ్లో లేదు, తను ఫుల్గా మునిగిపోయి ఉంది. అయితే మొన్న నైట్ అడ్మిట్ అవ్వాల్సింది కానీ అడ్మిట్ అవ్వకుండా ఆఫ్ చేసి మొత్తం ఇదంతా ప్లాన్గా చేశాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందని నేను అంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, తన కొడుకు ఇంట్లో ఉండట్లేదు, తను వేరే దగ్గర ఉంటున్నాడని ఆ మాత్రం గ్రహించుకోలేని తల్లిదండ్రులు అయితే కాదు కదా. వాళ్ళ తండ్రికి తెలుసుండే ఇంతవరకు ప్రాణం తీసేయడం అంటే గర్భిణీని అంత నెలలు నిండిపోయిన పిల్లని చంపేశాడంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే చేశాడని నేను అనట్లేదు. వాళ్ళు తెలిసే చేశాడు, వాళ్ళే చేయించారో లేదంటే మరి ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. స్టేషన్లో కూడా అంత దజ్జాగా కూర్చున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అయితే అంత సేఫ్గా కూర్చోలేదు. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. సో నిజంగా క్యాన్సర్ ఉందని చెప్పాడు ఆ అబ్బాయికి. నిజంగా క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. కొన్ని రోజుల టాబ్లెట్ అని లేకపోతే మనీ ఇబ్బంది అని అదని ఇదని మొత్తానికి ఏదో ఒకటి చెప్పి తన్ని వదిలించుకోవడానికి ట్రై చేసేవాడు. కానీ ఒకవేళ డబ్బుల విషయమైనా ఉన్నాయి, తన హెల్త్ బాగోపోయినాయి, ఏదైనా సరే తనతోనే ఉంటానని, తనతోనే లైఫ్ లాంగ్ ఉందామని చెప్పి పెళ్లి చేసుకున్నాను కదా. నేను లైఫ్ లాంగ్ ఉంటాను, నీ హెల్త్ బాగోపోయినా నేను చూసుకుంటాను, ఏదో ఒక మన ఇద్దరం పడదాము, కానీ నిన్నైతే నువ్వు దూరం చేసుకోవాలనుకోవట్లేదు, ఏదైనా కష్టమైన నష్టమైన ఇద్దరం కలిసి ఉందామని చెప్పేసి చెప్పింది. సో అమ్మాయి అంతగా ప్రాణంగా ప్రేమించింది. తనకి నిజంగా క్యాన్సర్ అంటే ఉన్నదో లేదో పక్కన పెడితే అది అబ్బాయి చెప్పినా కూడా ఇద్దరు కలిసి ఉందాము, మన ఇద్దరం కలిసే కష్టం నష్టం కలిసి భరిద్దాం అంటూ కూడా అబ్బాయిని చెప్పింది. సో ఇటువంటి సందర్భంలో అబ్బాయి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు? నాకు తెలిసి ఆ ప్రేమ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కదండి, దాన్ని ఏదో పెళ్లి చేసుకోవడం అయితే చేసేసుకున్నాడు. కానీ మరి మోసి తీరిపోయాక మరి ఏం చేశాడో తెలియదు. తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ అయినా ఒప్పుకోక సరే తిన లైఫ్ ఏదో తిని చూసుకుందామని చేశాడో లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేక తిని ఎలా చేశాడో తెలీదు. మొత్తానికైతే దీన్ని వదిలించుకుందామని ప్రయత్నమే ఇవన్నీ. చాలా 2-3 ప్రయత్నాలు కూడా మాకు తెలిసినంత వరకు, తను చెప్పినంత వరకు 2-3 ప్రయత్నాల్లో కూడా తను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే అది అవ్వలేదు. డెలివరీ అయితే 2 ప్రాణాలు, లేదంటే ఇప్పుడైతే ఒకటే ప్రాణం అని చెప్పి గట్టిగా ప్లాన్ చేశాడు. డెలివరీ అయినా అడ్మిట్ అవ్వకుండా ఆఫ్ చేసాడంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వీళ్ళ ప్లానింగే, తను వదిలించుకోవడానికే. అమ్మాయి ఎట్లా చనిపోయిందమ్మా మొత్తానికి? ఎలా చనిపోద్ది అండి, ఉండేది ఇద్దరు ఉంటారు. అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ అప్పుడప్పుడు వస్తుంది అనమాట, తినకి ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి ఎవరు దగ్గర ఉండట్లేదని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది అమ్మమ్మ. అలాగే నిన్న సండే మార్నింగ్ అనుకుంటా ఆఫ్టర్నూన్ అమ్మమ్మ వచ్చింది. ఇలా మొత్తానికి ఏదో వండి పెట్టడం తినడం, వాళ్ళు ఏదో లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ లోపల ఉన్నారు కానీ అమ్మమ్మ జర్నీ చేసి వచ్చింది కాబట్టి వేరే గదిలోకి వెళ్ళి అమ్మమ్మ పడుకుంది. లోపల వీళ్ళు ఏం జరిగిందో ఏమైందో తెలీదు. నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా వీడియో కాల్ నవ్వుతూ మాట్లాడిందంట. ఆ తర్వాత మరి వీడు ఏం చేశాడో తెలీదు. మార్నింగ్ చనిపోయి ఉండడం కూడా కాకుండా చనిపోతే తిన బయటకు వచ్చి ఫోన్ రీల్స్ చూసుకుంటున్నాడంట హ్యాపీగా కూర్చొని బయట డేర్గా. తను చనిపోయి ఉంది, బయటకు వచ్చి రీల్స్ చూసుకుంటున్నాడు. ఏం తెలియనట్టు అమ్మమ్మ ఏమో వెళ్ళి లేపుతుంటే లెగట్లేదంట. లేకపోతే అను ఏమైంది, అను లెగట్లేదు అంటుంటే ఇలా గట్టిగా ఏదో హార్డ్గా ఇచ్చేస్తున్నాడు తను. ఎవరన్నా స్మూత్గా అను ఏమైంది అని కొంచెం ఆరటంతో ఉంటారు, కానీ అతను అలా కాదు. టప్ అని కొట్టేయడం, లెగట్లేదు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి వదిలేసి ఇచ్చేసి అలా చేసి లేదు ఇంకా అయిపోయింది అని చెప్పేసి సింపుల్గా దులుపుకుంటున్నాడు. ఒక ఆడపిల్లకి నిజంగా ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, నిజంగా పిల్లల్ని కనడం ఒక ఇది ఉంటుంది. సో అటువంటి నవమాసాలు మోసే ఒక బిడ్డని కనేందుకు కొద్ది రోజులే మిగిలి ఉంది. ఇటువంటి సంఘటనలో ఇటువంటి పరిస్థితుల్లో అట్లా తన భర్త ఈ విధంగా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెల్లవారితే నా అక్కకి బాబు పుట్టిన నా అక్కన ఎంతో హ్యాపీగా ఉండేది. మేమందరం కూడా ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసి నా బాబు పుడతారా అని వీడియో కాల్స్ మాట్లాడి బాబు ఇక్కడ ఉన్నాడు అని ఎన్నో చిన్న మెమరీస్ అవన్నీ చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది నాకు డెలివరీ అయితే. కానీ అది అవ్వకుండా ఆఫ్ చేసి ఇదంతా కావాలనే చేశాడు. కానీ నా అక్కన వదిలేసిన పని బాగుండు, కానీ ప్రాణమే తీస్తాడు ఏకంగా. సంతకాడ హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్కి వెళ్ళేసారండి, వచ్చేసారు. అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళామే, బాగానే చూసింది, బాగానే ఉన్నది అన్నది. పొద్దున్నమ్మో హాస్పిటల్కి వస్తే ఇప్పుడు జాయిన్ అయిపోతే ట్యాబ్లెట్ ఎత్తానమ్మా, పొద్దున్న నొప్పులు వచ్చేస్తాయి, పొద్దున్న మామూలుగా డెలివరీ బాగా అయిపోతావు, లేదు రాలేదనుకో నొప్పులు, పొద్దున్న ఆపరేషన్ చేసేస్తాను అంతే
సరే అమ్మ అయితేని అంటే ఎవరన్నారు అలాగని? మా మనవరాలు అందండి, ఓకే మనవరాలు అంది వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చే. కానీ ఓకే నేను అన్నాను సరే అయితేని కానీ ఇప్పుడు వద్దు అంటున్నాడు. పొద్దున్న హాస్పిటల్కి పొద్దున్న వెళ్తామన్నాడు. మళ్ళీ ఆ మాట అంది. ఇప్పుడు తీసుకెళ్ళొద్దు, పొద్దున్న జాయిన్ అవుదాం అన్నారు అన్నారు. పొద్దున్న అంటున్నాడు మళ్ళీ ఫోన్లు అయితే పొద్దున్నే లేచేస్తానులే, పొద్దున్న లేచేసి ఇడ్లీ అది వండేస్తాను, స్నానం అవి చేయించేస్తాను, చేయించేసేటప్పుడు అప్పుడు టైర్ ఎప్పుడన్నా నేను బేగా లేచేస్తాను అన్నానండి. అలాగే లేచేసాను. ఆరైపోయింది. ఇంకా ముందు లేకపోతే గబగబా లేచేసాను. గుమ్మాలు చేసుకున్నాను, గొడ్లు ఉతికేసుకున్నాను, స్నానం చేసేసాను. పిల్లలకి ఇడ్లీ పెట్టేసాను, 4 ఇడ్లీలు అదే పొయ్యి మీద 4 ఇడ్లీ పెట్టేసి నీళ్ళు ఎట్టాను. పిల్లకి నీళ్ళు ఎట్టి గుమ్మకాడికి వెళ్ళి అను లేకపోతే కాటాడుతుంది. అను అంటే మాట్లాడుతుంది. ఈ ఎదవ ఆ సందులో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. అలాగ ఉంటాయి. ఆడి ముందులో ఎక్కడ ఆడ ఎందుకు లేచేసాడు మరి ఆయాలే లేచేది. అయితే అన్ని మాట్లాడుతుంది. ఇది మాట్లాడతలేదు అను ఇది అని మాట్లాడతా లేదైతే లేకపోతే ఆ పిల్ల అంటున్నాను. ఇంకా నీ కోపం కానీ అది లోపలని ఏం మాట్లాడలేదు అను అని వెళ్ళి అను అని తలుపు దూరమే కొట్టేస్తున్నాడు. అదే ఎలా కొట్టేస్తాడు బాబా, ఎలా కొట్టుకు ఫోన్ చేయి అంబులెన్స్కి ఫోన్ చేయి. ఇది అంబులెన్స్కి ఫోన్ చెప్తే మేడం ఫోన్ చేసేయి, మేడం ఫోన్ చేసి చేస్తలేదు. మళ్ళీ అదైతే మేడం కానీ పెన్షన్ ఫోన్ చేసి అంటున్నాను. లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. బాబా అయిపోలేదు బాబా, నా అందరం అయిపోయిందా అని బాధ చేసుకుని కింద పొయ్యి మీద వెళ్ళేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి ఫోన్ చేయి బాబాయ్ ఆ బోట్లో కింద హాస్పిటల్ వచ్చింది బాబు హాస్పిటల్ వస్తే అదేంటి తెల్లదా మాకు ఇంకెవడో అని చెప్పారు. అంత చెప్తే కొంచెం అలా కాకేవా 5 ఉన్నాళ్ళు కాకేవా అన్నాను. కాకెత్తి అట్లా తీసుకొచ్చేస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చేస్తున్నాడు. అది ఎలా ఇచ్చేస్తున్నాడు బాబు అంటే ఇంక లెగుతులేదమ్మా. ఏం లెగుతుందమ్మా ఈడ్చుకోలేదండి. 2 మగవాళ్ళు వచ్చారు. వాళ్ళు లేచి లిఫ్ట్లో పెట్టి కింద అపార్ట్మెంట్లో ఒక కారు ఉంది కావాలి. ఆ కారు అతను వచ్చారు. వచ్చి ఆ కారు పెట్టి తీసిపోయారు. అంతే నన్ను కాపాడడం లేదు, నన్ను ఎక్కించుకోలేదు. నన్ను నన్ను ఇక్కడ వదిలేసాడు ఎదవా. మళ్ళీ ఆ కారు అతను వచ్చాడు. ఆ బాబు ఎలా ఉంది అన్న అమ్మా అతను లేడు, డాక్టర్ గారు లేరు, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు అంటే పర్లేదమ్మా బాగానే ఉన్నది అన్నాడు. కానీ అతనికి వెళ్తాం ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏంటి బాబు ఏంటి ఎలా ఉంది అనేసాకంటే బాగుంది అంటున్నాడు. ఇంకొకడు కూడా ఉన్నవాడు అది సెంటర్ కూడా బాగానే ఉందండి వచ్చేస్తామండి కూడా ఉంది బాగానే ఉందంటే ఎదవ రాత్రి పోలీస్ స్టేషన్లో అడిగాను. ఏరా ఎదవా 12 దాకా బాగానే రామారావు వచ్చేస్తుంది అన్నావు, ఉప్పు ఏం చేసేవరా కొడుకు ఏరా ఎదవ ఇలాగ అన్నావంటే అలా చెప్పమన్నాడు అన్నాడు. తన బిడ్డ పుడితే ఆ నొప్పులన్నీ కూడా మర్చిపోతుంది. తన బిడ్డ ముఖం చూసి అటువంటి బిడ్డను 1-2 రోజుల్లో కంటుందనగా కడుపుతో ఉన్న వ్యక్తిని తన భర్త నమ్మి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అత్యంత పాశవికంగా తినే ఫుడ్లో ట్యాబ్లెట్ కలిపి చంపేయడం నిజంగా అత్యంత దుర్మార్గకర ఘటనగా చెప్పవచ్చు. ఇటువంటి ఘటనలు జరగకుండా అటు సమాజంతో పాటు ఆ పోలీస్ అధికారులు కూడా ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఆయన చేసింది తప్పు అయితే 100% ఇటువంటి తప్పు మరి ఎవరు కూడా చేయకుండా శిక్ష విధిస్తే ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు సురక్షితంగా బయట తిరుగుతారు. ఎందుకంటే నమ్మి పెళ్లి చేసుకుంది. ఈరోజు బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, 1-2 రోజుల్లో ఆ బిడ్డను ఎత్తుకుంటుంది ఆ తల్లి. అటువంటి తన ఆశని తన కోరికని కూడా ఈరోజు చంపేశాడు ఆయన, తనను కూడా చంపేశాడు. సో ఎవరైతే ఉన్నారో తన భర్త ఎప్పుడూ కూడా తను వదిలించుకోవడానికే ప్రయత్నించాడు. తనకు క్యాన్సర్ ఉందని చెప్పి నమ్మించాడు. క్యాన్సర్ ఉన్నా కూడా ఎవరైతే ఉన్నారో ఆ భార్య నీకు క్యాన్సర్ ఉన్నా పర్లేదు, నేను కష్టపడతాను, మన ఇద్దరం కష్టపడదాం, బతుకుదాం, నేను బతికించుకుంటానని చెప్పింది ఆ తల్లి. అటువంటి ఆ తల్లినే చంపేశాడు ఈ మానవ మృగం. ఇప్పటికైనా అధికారులందరూ దీనిపైన వేగంగా విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎవరైతే ఉన్నారో ఆ మానవ మృగానికి శిక్ష వేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.